కొత్తగా బాధ్యత తీసుకోబోతున్న మరి నూతన ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మాకైతే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు, అదే రోజు మా డిపార్ట్మెంట్ తరఫున కూడా నేను సారు తొలి సంతకం మెగా డిఎస్సి పెడితే నేను కూడా మా జిల్లాల్లో ఫస్ట్ 13 జిల్లాలకు ఆన్లైన్ అది అదేవిధంగా డిఎస్సి కోచింగ్ ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టాలి బేసిక్ స్టడీ సెంటర్ ద్వారా నేను కూడా తొలి సంతకం పెట్టాను. మళ్ళీ యువగల నేత నారా లోకేష్ బాబు గారు సాయంకాలం పిలిపించారు. ఏంటి సవితమ్మా 13 జిల్లాలకే పెడతావా డిఎస్సి కోచింగ్? 26 జిల్లాలు చేసాం, మర్చిపోయావా? ఉమ్మడి జిల్లాలోనే కాదు 26 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ పెట్టాలి, ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టాలి మీ డిపార్ట్మెంట్ ద్వారా అని చెప్పి ఆదేశం. ఎందుకంటే ఎన్ని కేసులు పెట్టారో తెలుసా మీ డిఎస్సి జరగకూడదని? శ్రీరామల Thank you, CM sir. Thank you, Lucas sir. Thank you, Gautam sir. Madam. Thank you, Gautam Madam garu, giving this opportunity. Thank you, CM sir. Thank you, Lokesh sir. Thank you, Gautam Madam. Cover కావాలంటే ఇంకా ఎన్నిక పోతాం. బాబు అట్లా చూసి మన శ్రీ సౌత మేడం గారికి పాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేడం చేయి ఎముకుండదు, దానంలో కానీ సహాయంలో కానీ సహకారంలో కానీ మీరు బీసీ స్టడీ సర్కిల్ పెట్టడం వల్ల ఎంతో మంది నిరుపేదలు కోచింగ్ తీసుకొని ఈరోజు ఉద్యోగం సాధించండి మేడం. కానీ నా పక్కన ఫోన్ చేసి ఒకటే చెప్పాను, నేను దగ్గరలో కంపల్సరీగా సిబిఐ వస్తాడు, సిబిఐ వస్తే డిఎస్సి ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సిబిఐ సార్, ఎందుకంటే మీరు రావడం, మీ యొక్క ఆధ్వర్యంలో ఈ డిఎస్సి నిర్వహించడం, అందులో కూడా 105 కేసులు పడ్డాయి మేడం ఈ డిఎస్సి మీద. కానీ ఒక్క మగాడు లోకేష్ అన్న ఒక్క మగాడే నిలబడి మొత్తం 105 కేసులు పక్కన నెట్టేసి మనందరికీ ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ లో ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాం. గతంలో సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్, పరిశ్రమలు అంటే సిబిఎన్, అభివృద్ధి అంటే సిబిఎన్, అమర భగీరథుడు అంటే సిబిఎన్. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు మాకు కూడా ఎందుకంటే చాలా గర్వంగా ఉంది ఈ డిఎస్సి ఇవ్వటం. ఇంతమంది